జ్ఞానేశ్వరి ఏమైంది? జ్ఞానేశ్వరి ఎక్కడుంది? ఇప్పుడు అందరిలోని ఇదే ప్రశ్న. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన జ్ఞానేశ్వరి మిస్ అయితే సరిగ్గా నెల రోజులు దాటుతా ఉంది. గత నెల 6వ తేదీన 11:50 ప్రాంతంలో అయితే జ్ఞానేశ్వరి మిస్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు, కుటుంబ సభ్యులు, అలాగే ఈ గ్రామస్తులు కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అయితే ఎంతగానో ప్రయత్నాలు చేశారు, గాలించారు. కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఒకవేళ అడవి జంతువులు ఏమైనా దాడి చేసాయనే కోణంలో అయితే అటవీ శాఖ సిబ్బంది కూడా థర్మల్ డ్రోన్లతో కూడా గాలించిన పరిస్థితి ఉంది. అలాగే పోలీసులు కూడా మీట్ పెట్టి బొమ్మలు పెట్టి కూడా ఒక అడవి జంతువులు ఏమైనా దాడి చేసాయనే కోణంలో కూడా వారు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఎవరైనా కిడ్నాప్ చేశారా, పాపను ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో కూడా ఫోన్ కాల్స్ అలాగే సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ అయితే ఇప్పటికీ కూడా లభించలేదు. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి కనబడట్లేదంటూ కూడా పోస్టర్లు వేశారు. జ్ఞానేశ్వరి తండ్రితో పాటు జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు, అలాగే పోలీసులు కూడా పోస్టర్లను అయితే వివిధ ప్రాంతాల్లో కూడా అంటించి పాప ఆచూకీ తెలపండి అంటూ కూడా వారు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ అయితే ఊరు ఊరు తిరుగుతూ పాపకు సంబంధించిన పోస్టర్లు అంటిస్తూ కూడా ఎంతగానో గ్రామాల్లో తిరుగుతూ కూడా ఆయన ఆ ప్రాంత ప్రజలను కూడా మా పాప కనిపిస్తే మీరు చెప్పండి అంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మరోపక్క పాప ఆచూకీ తెలిపిన వారికైతే ₹1,00,000 బహుమతిని కూడా ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరిగ్గా ఇన్ని రోజులు అంటే నెల రోజులు దాటుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అసలు ఏమైంది? జ్ఞానేశ్వరి ఏమైంది? ఎక్కడుందనేదే ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం జ్ఞానేశ్వరి నివాసం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనతో జ్ఞానేశ్వరి తల్లి భవానీ ఉన్నారు. అసలు మాట్లాడదాం. ఈ నెల రోజులుగా ఆమె అయితే ఆహారం తీసుకోకుండా పాప కోసమే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల క్రితం కూడా ఆమె మంచాన పడి అనారోగ్యాన్ని బారిన కూడా పడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం భవానీ ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, సరిగ్గా నెల రోజులు అవుతుంది, ఇప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అసలు ఏమైంది అనుకుంటున్నారు? ఏమైంది అనుకోవడానికి క్లూ లేదు సార్. అసలు ఏమనుకుంటున్నాము, ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటారు అని అనుకుంటున్నాం. అలానే మా ఆయన గారు కూడా డిపార్ట్మెంటల్ పోస్టర్లు కొట్టించితే పోస్టర్లో నర్సీపట్నం సైడ్ అలా ఘాటి మొత్తం అంటించారు సార్. మరి ఏం జరిగింది ఏంటన్నది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ప్రయత్నించుతున్నారు కానీ ఎక్కడ చూపి కనిపించలేదు. ఏం జరిగిందన్నది ఆలోచించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది సార్. నిన్నటికి నెల అయిపోతుంది. ఈ నెల రోజుల్లో అట్లీస్ట్ చిన్న క్లూ కూడా దొరకలేదు. అంటే పోలీసులు ఎంతగా ప్రయత్నం చేస్తున్నారు, అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా వెతుకుతున్నారు. అంటే ఇంతలాగా వెతుకుతున్నా సరే దొరకపోవడానికి కారణం ఏమండి వచ్చింది? అసలు ఏమనిపిస్తుంది? ఎవరైనా కావాలనే తీసుకెళ్ళిపోయి ఉంటారో అని అనుకుంటున్నాను. ఎందుకంటే జంతువులు అంటే వాటికి ఎంతో కొంత మనకు తెలుసుకోను. ఎవరో కావాలనే ప్రీ ప్లాన్ చేసుకుని తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఏదో మీ బాబాయ్ మీద ఏదో కార్ ఏదో అటాక్ చేసి పూర్తిగా ఏం తెలుసు. అంటే అదే రోజు అంటే నిన్న ఏదైతే కారు గుద్దిందో గత నెల 6వ తేదీన అదే కారు ఈ ఊర్లో తిరిగింది అంటున్నారు. అది నిజమేనా? సిసి ఫుటేజ్ లో ఉందండి సార్. మరి ఆ కారు నాకైతే ఓకే. మరి పోలీసులు ఏమంటున్నారు? వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు ఇంకా చేస్తున్నారు. అన్ని విధాలు ఇంకా వదలలేదు సార్. వాళ్ళ డిపార్ట్మెంట్ పూర్తిగా మా పాప గురించే కష్టపడుతున్నారు. అంటే నిన్న జగన్ కూడా ట్వీట్ చేశారు మీ పాప కోసం, తుని పాప కోసం తండ్రే ఊరు వాడ తిరుగుతూ పోస్టర్లు అంటించుకుంటున్నారు, ఇంకా ఇప్పటికీ కూడా ఆ పాప ఆచూకీ కనుగొనలేకపోయారు, అంటే పోలీస్ వ్యవస్థ ఇందులో విఫలమైంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? పోలీస్ వారిని అనడానికి మేము సరిపోలేదు. అంటే వాళ్ళు ప్రయత్నించకపోతే మనం అనడానికి దాదాపుగా ఈ రోజుకి నెల పైన 2 నెలలు వస్తుంది సార్.
డిపార్ట్మెంట్ ఎంత కష్టపడుతున్నారు అన్నది మనకు తెలుసు కాబట్టి మనం అనడానికి సరిపోలేదు సార్. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా పాప గురించి తెలియపడింది సార్. ఒకవేళ వాళ్ళు ఏమీ చెయ్యకపోయి ఉంటే మనం అనడానికి సరిపోతుంది సార్. మాకన్నా ఎక్కువ వాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నారు సార్. డిపార్ట్మెంట్ అనడానికి సరిపోలేదు సార్. ఇన్ని రోజులు అవుతుంది మరి ఒకవేళ ఏమైనా పాప దొరుకుతుందనే ఆశ ఉందా? ఏమనుకుంటున్నారంటే కనీసం ఒక్కొక్కరు కూడా ఇప్పటికీ కూడా దొరకలేదు. పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గణేష్ కూడా పోస్టర్లు అంటిస్తూ ఊరు వాడ తిరుగుతున్నాడు. కానీ ఎవరు కూడా పాపను చూసామని కానీ లేదా పలానా దగ్గర కనిపించిందని కానీ ఎక్కడ చెప్పినట్టు లేదు. ఎంత ప్రయత్నించినప్పుడు కూడా మొన్నటి వరకు ఏంటంటే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఇంత ఎంక్వైరీలో తెలిసిపోద్ది కదా అన్న ఎంతో కొంత ధైర్యంతో ఆశ ఉండేది సార్. రోజులు గడిసే కొలది ఏమన్నా అవుతుందా వస్తుందా రాదన్న భయం వేస్తుంది. అంటే చాలా కేసులు మిస్ అయిపోవడం, మళ్ళీ దొరికేయడం, ఎవరైనా కావాలని తీసుకెళ్ళిపోయినా దొరికేయడం చాలా జరుగుతుంది. అలానే మా పాప కూడా ఇంత గట్టిగా తీసుకున్నారు కదా ఎక్కడైనా దొరికేస్తుంది అన్న ఆశ ఉంది సార్. రోజులు గడిసే కొద్ది ఆశ నిరాశ అయిపోతుంది సార్. అంటే గతంలో గణేష్కి కారు గొడవలు జరిగాయి. అదే విధంగా నిన్న కారు వైట్ కారు మీ బాబాయ్ని గుద్దింది. అదే కారు గత నెలలో సిహెచ్ అగ్రహారంలో తిరిగింది. అంటే ఆ కారు గొడవ జరిగిన వాళ్ళకి ఈ కారుకి ఏమైనా సంబంధం ఏమైనా ఉందనుకుంటున్నారా? కారు గొడవలు అంటే మరి మనం అనడానికి లేదు సార్. వాళ్ళనే కారు గొడవలు జరిగిన వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు కాబట్టి మనం అనడానికి లేదు సార్. ఎవరి మీద నిందేయడానికి లేదు కదా. మనం చూసేలా ఉంటే వీళ్ళే అని వాళ్ళని తప్పు పడదాం. మనం చూడలేదు కాబట్టి ఎవరిని అనడానికి. ఆ కారు గురించి కూడా ఇంకా ఏం తెలియలేదు. ఏమంటున్నారు మరి? వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. అంటే మీకు ఆ కారు మీద డౌట్ ఉందంటున్నారు కదా? అంటే డౌట్ ఉందంటే ఆ రోజు ఇక్కడ చూసిన కారు అదే సార్. అక్క మా బాబాయ్ని అటాక్ చేసిన కారు. అది పూర్తిగా తెలిసిన తర్వాత మనం అదే కారు అయితే ఇప్పుడు వేరే విధంగా ఎంక్వైరీ చేయడానికి మనం చూడలేదు కాబట్టి అక్కడ కన్ఫర్మ్ లేదు కాబట్టి ఇంకా ఏం ఆలోచించుకోవడానికి లేదు. అది కన్ఫర్మేషన్ అవుతే తర్వాత ఏదో అంటే ఒకవేళ నిజంగా మీ బాబాయ్ మీద కారు అటాకే చేసింది అనుకుంటే కనుక అంటే మీ పాపను ఎవరైనా కావాలని ఎత్తుకెళ్ళారని అనుకుంటారా? అలానే అనుకోవచ్చు సార్. ఎందుకంటే ఆ రోజు 6వ తారీఖున ఇక్కడ మీకు కనిపించిన కారు అలా అదే కార్ అటాక్ చేయడం అంటే ఇది ఎవరో కావాలనే చేస్తున్నారని అనుకోవచ్చు సార్. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరైనా అటాక్ చేస్తే వీళ్ళు తగ్గుతారు కదా అన్న ఆలోచన మీద అవతల వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే ఆ కారు ఏంటన్నది మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇంకా తెలియలేదు. అంటే మరి మీ బాబాయ్ మీద ఒకవేళ అటాక్ జరగడం నిజమైతే కనుక అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎత్తుకెళ్ళారు అనుకోవచ్చా? మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? మా ఫ్యామిలీ లేదు సార్. బయట వాళ్ళు ఎవరు మా ఫ్యామిలీలో అంత నా మీద పగలు ప్రతిగారు ఏమీ లేదు సార్. అలాగన్నా ఎవరైనా మా మీద పగలు పెట్టుకోవడానికన్నా మా నుంచి ఏదైనా ఆశించడానికన్నా మేము అంత ఉన్న వాళ్ళమే కదా సార్. మీరు మా పరిస్థితి చూడొచ్చు. అట్లీస్ట్ ఇల్లు ఉందంటే సొంత ఇల్లు అదైనా సగం సగం సార్. అలాంటిది ఇంక మా దగ్గర ఏముంటుంది సార్. మా మీద పోనీ నా సైడ్ నుంచి నా ఆస్తి కోసం ఎవరైనా ఉన్నారు అంటే నాకు ఆస్తులు అమ్మగారి నుంచి కూడా ఏ ఆస్తులు లేవు సార్. నేను ఒకదాన్ని మా అత్తరి నుంచి కానీ అమ్మగారి నుంచి కానీ ఫ్యామిలీ పరంగా ఏ గొడవలు లేదు సార్. ఎవరి మీద అనుమానాలు లేవు, గొడవలు లేవు సార్. అంటే నిజంగా కావాలని అటాక్ చేస్తే కనుక గణేష్ మీద అటాక్ చేయాలి కానీ మీ చిన్నాన్నగారి మీద అటాక్ చేసే పరిస్థితి ఉండదు కదా. మా ఫ్యామిలీలో కొంచెం ధైర్యంగా ఉండే ఆయన మా బాబాయ్ సార్. మా ఆయనకి కొంచెం తెలితే కొంచెం తెలియదు. ఎక్కడ అంటే కొంచెం సైలెంట్ సార్. నేను మాట్లాడినట్టు కూడా మా ఆయన గారు మాట్లాడలేదు. భయం సార్ తనకి. ఫాస్ట్ గా మాట్లాడలేదు. మా మామయ్య గారు కూడా తనకి హెల్త్ బాగలేదు కాబట్టి ఇంక తను స్లో అయ్యారు. ఇంకెళ్ళిద్దరు స్లో అయ్యారు. ఇంక మాలో ఎవరు అంత కొంచెం ఏదైనా ముందుకెళ్ళి ఆయన ఉన్నాడంటే మా బాబాయ్ సార్. ఈ పాప మిస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఏదైనా చిన్న భయంగా ఉందంటే మాకు ధైర్యం చెప్పేవాడు మా బాబాయ్ సార్.
అంత ధైర్యంగా ఉన్నాడు కదా అని వాళ్ళని మా బాబాయ్ని ఏమన్నా చేస్తే ఇంకా మేము సైలెంట్ అవుతామని చేసి ఉండొచ్చు అని కొంచెం నమ్మకం ఉంది సార్. కాకపోతే ఏంటంటే ఆ కారు ఏంటన్నది మనకి ఇంకా తెలియదు కాబట్టి మనం ఇంకా ఏమనడానికి లేదు సార్. ఇప్పుడు గణేష్ ఉన్నాడు, ఇప్పుడు పోస్టర్లు అంటిస్తున్నాడు, ఊరు ఊరు తిరిగారు. మీతో ఏం చెప్పాడు? అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ ఎవరైనా పాప కోసం ఏమైనా చెప్పాడు? లేదు సార్. ఆ ఏజెన్సీ సైడ్ సార్ అండి. ఏజెన్సీ నర్సీపట్నం నుంచి అలా ఏజెన్సీ సైడ్ వెళ్ళారండి. చెప్పానండి సార్, పాప ఎక్కడైనా కనిపిస్తే ఇలా ₹1,00,000 రివార్డ్ ఉందని చెప్పుకుంటూ వెళ్ళారండి సార్. చాలా ఊర్లు వెళ్ళారండి సార్, నాకు ఆ ఊరి పేర్లు తెలియదు. కాకపోతే ఎవరో ఇక్కడ ఉన్నదని కానీ చూసామని కానీ ఎవరో చెప్పలేదు. పోస్టర్లు అంటించేసి ఇంకా ఇచ్చారు. అంటే చివరి ప్రయత్నంగా పోలీసులు అయితే ఈ పోస్టర్లు అయితే అంటిస్తా ఉన్నారు. ఒకవేళ ఇప్పటికీ దొరకకపోతే మరి ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే మీరేమైనా ఒకవేళ పోలీసులు అయితే ఖచ్చితంగా వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక సామాన్య పాప కోసం మీ పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం, మాకు తెలుసు. అది ఇలాంటి కుటుంబం కోసం ఒక వ్యవస్థ ఇంత గట్టిగా పనిచేస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఒకవేళ ఇన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ దొరకకపోతే ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎవరో కావాలని తీసుకెళ్ళిపోయి ఉంటారని అనుకుంటున్నాను. మమ్మల్ని ఏడిపిద్దామనో లేదంటే ఏదైనా సంథింగ్ ఏదైనా మమ్మల్ని బాధ పెట్టవచ్చనో ఏడిపిద్దామని చేసి ఉంటారని అని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా మీ పాపను ఎవరైనా కావాలనే తీసుకెళ్ళిపోయి ఉంటే కనుక, ఒకవేళ ఈ వార్తలు చూస్తే కనుక వాళ్ళకి ఏం చెప్తారు? దయచేసి చేతులు ఎత్తినాం దండం పెట్టి మరీ అడుగుతున్నాను, ఈ వీడియో కనుక మీరు చూసుంటే కనుక ఒక తల్లి బాధను అర్థం చేసుకుని నా బిడ్డ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. ఇది వరకు చాలా వీడియోల్లో కూడా నేను చెప్పాను. మీ ఇంట్లో కూడా నాలాంటి అమ్మో అక్కో చెల్లి ఎవరో ఒకరు ఉంటారు. దయచేసి ఒక తల్లి బాధను అర్థం చేసుకుని నా బిడ్డ నాకు అప్పచెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ బాధ ఏంటన్నది తల్లికి మాత్రమే తెలుసు. ఈ 4 రోజులకి నేను ఎంత బాధపడుతున్నానో నా పరిస్థితి ఏంటో నాకు మాత్రమే తెలుసు. ఈ వీడియో మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసన్నా నా బాధను అర్థం చేసుకుని నా పాపని నాకు ఇస్తారని అనుకుంటున్నాను. లేదా మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి పలానా దగ్గర కనిపించింది అని నాకు అప్పగిచ్చేసినా పర్లేదు. లేదంటే మా చుట్టుపక్కల ఏరియాల్లో ఏ సిటీలన్నా ఎవరికైనా కనిపించేలా వదిలేసినా పర్లేదు. వదిలేస్తే మళ్ళీ మీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఉంటుంది, కేసులు ఉంటాయి, మళ్ళీ మీకేమైనా హాని ఉంటుందని అనుకోవద్దు. పోలీస్ కేసు కానీ నా ఫ్యామిలీ నుంచి కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము. డైరెక్ట్గా మాకు తీసుకొచ్చి చెప్పేసినా పర్లేదు, లేదంటే మా ఏరియాలో ఎక్కడైనా వదిలేసినా పర్లేదు, మాకు కనిపించు. దయచేసి ఇంకెంతలా రిక్వెస్ట్ చేసి అడగాలో నాకు తెలీదు. దయచేసి నా పాప నాకు అప్పగిస్తారని మనస్ఫూర్తిగా ప్రాధేయపడుతున్నాను. ఇది మనం చూస్తున్నాం. ఈ యొక్క జ్ఞానేశ్వరి తల్లి అయితే భవానీ అయితే మాత్రం ఒకవేళ నిజంగా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే కనుక నా బిడ్డను నాకు ఇచ్చేయండి. ఆ తల్లి బాధ ఏంటనేది నాకే తెలుసు. ఎందుకంటే గత నెల రోజులుగా అయితే పాప కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీకు కూడా ఒక అక్కో చెల్లో అమ్మ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. ఒక పాప అంటే ఆ తల్లికి బిడ్డ దూరం అయితే ఎంత బాధ ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకోండి. అది తెలుసుకుని నిజంగా ఈ వీడియో మీరు చూస్తే కనుక నా పాపని నాకు అప్పగించండి అంటూ కూడా ప్రాధేయపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఒకవేళ పోలీస్ కేసు ఏమన్నా అవుతుందనే భయం కూడా మీకు అవసరం లేదు. ఒకవేళ మాకు డైరెక్ట్గా ఇస్తే కనుక మిమ్మల్ని పోలీసులు ఏమన్నా చేస్తారనే భయం ఉంటే ఎక్కడో ఒక దగ్గర వదిలేసి మాకు సమాచారం ఇవ్వండి చాలు, మిగిలింది మేము చూసుకుంటాం. పోలీసులకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వం. అలాగే మా కుటుంబ సభ్యుల తరపున కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటామని అయితే తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అది చూడాలి. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా కిడ్నాపర్లు ఏమైనా ఒకవేళ వాళ్ళ మనసు మార్చుకుని నిజంగానే ఒకవేళ జ్ఞానేశ్వరి కిడ్నాప్ గురైతే కనుక వారు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఆ పాపనైతే మాత్రం తన తల్లికి ఇవ్వాలని అయితే కూడా మనం కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.